36 లేదా 37 వచ్చినా సరే. అలానే చెస్ట్ లూజ్ వచ్చేసి 41 లేదా 42. ఈ సైజు బ్లౌజులకైతే ఈ మెజర్మెంట్స్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది. మనమైతే ముందుగా నడుం లూజ్ అనేది కొలుచుకోవాలి. వీడియోలో అంత అవ్వకూడదని చెప్పి నేను కొలిచేసుకున్నాను ఆల్రెడీ. కాజా పట్టీని విడిచిపెట్టేసి నడుం లూజ్ కొలుచుకోవాలి. ఇలా నాకైతే పాతకు 37 వచ్చింది. సో 37 తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు 36 వస్తే దాన్ని 4 భాగాలు చేయండి. నాకు 37 ఇంచీలు వచ్చింది. 37 ఇంచీల్లో 4వ భాగం వచ్చేసి 9.5. ఈ 9.5కి 1 ఇంచు డాట్స్ కోసం కలుపుకోండి. అలానే 2 ఇంచీలు ఖర్చుల కోసం కలుపుకోండి. అంటే మనకి మొత్తం 12.5 ఇంచీలు వచ్చింది. సో మనం ఇప్పుడు వచ్చేసి క్లాత్ని 12.5 ఇంచీలు అంటే ఇంకొక ½ ఇంచు ఇంకో ½ ఇంచు ఎక్స్ట్రా కలుపుకోండి. ఇలా చూసుకోండి, 12.5 ఇంచీలు వెడల్పు వచ్చేలాగైతే క్లాత్ని నేను ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది చాలా వరకు అడ్జస్ట్ అవుతుంది. అలానే మనకి అతుకులు అనేవి పడకుండా ఉంటుంది. మీకు ఇలా అర్థం కాలేదంటే మీకు నార్మల్గా ఎలాగైతే మీరు ఫోల్డింగ్ చేసుకుంటారో అలానే ఫోల్డింగ్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మనకి ఎంతవరకు క్లాత్ అవసరమో అంతవరకు మనం టేప్తో కొలుచుకొని క్లాత్ని అక్కడికి ఫోల్డ్ చేసుకోమని నేను చెప్తున్నాను. మీకు ఇలా అర్థం కాకపోతే మీరు నార్మల్గా బ్లౌజ్కి ఫోల్డింగ్ చేసుకుంటారు కదా, అలానే ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్టార్టింగ్ ఈ విధంగా స్కేల్ అనేది ఈ చివరన సమానంగా ఉండేలా పెట్టుకొని ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా నేను డ్రా చేస్తున్నాను కదా, ఈ విధంగా డ్రా చేసుకోండి. అలానే మనం నడుం పట్టి కూడా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసేస్తామండి నా మెథడ్లో అయితే మాత్రం. సో దానికి కూడా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఏ విధంగా అంటే మనం 1.5 ఇంచు పైకి మనమైతే తీసుకోవాలి. నడుం పట్టీని తీసుకోవడం కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇలా పైకి అంటే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి మనం జాయింట్ చేసుకోవడం కోసం కింది వైపున జాయింట్ చేసుకోవడం కోసం 1.5 ఇంచుకి పైకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని అయితే ఇలా కలిపేయండి. మార్కింగ్స్ రెండింటిని స్ట్రైట్గా స్కేల్తో అయితే కలిపేయండి. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత మనం దీనిపైన బ్లౌజ్కి కింది వైపు ఖర్చు ఉండాలి కదా, ఇది అతుక్కోవడం కోసం అని చెప్పి దానికి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒక ½ ఇంచు వెడల్పుతో. అయితే మనం బ్లౌజ్ పొడవు తీసుకోవడానికి ఎప్పుడైనా సరే ఇలా భుజాన్ని సకానికి ఫోల్డ్ చేసి నడుం డాట్ ఉంటుంది కదండి, అక్కడికి పట్టుకోవాలి. ఇలా స్టిఫ్గా పట్టుకుంటే మనకి పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ½ ఇంచు ఖర్చుకి తీసుకోవాలి కదా, బ్లౌజ్కి ఈ నడుం పట్టీని జాయింట్ చేయడం కోసం ఖర్చు కోసం అని చెప్పి ఇలా ½ ఇంచు ఉండేలా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ కింద మనం మార్కింగ్ చేసుకున్న 1.5 ఇంచు కూడా నడుం పట్టీ అండి, అది జాయింట్ చేసుకోవడం కోసం తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఈ ½ ఇంచు ఖర్చు అనేది బ్లౌజ్కి ఇది జాయింట్ చేయడానికి కావాల్సింది. సో చూసారు కదా, ఇలా ఇప్పుడైతే మనం పొడవు ఎలా తీసుకోవాలో చెప్పాను కదా, ఇప్పుడైతే మనం పొడవు తీసుకుందాం. ఇలా చూసారు కదా, ఇలా పట్టుకొని స్టిఫ్గా పట్టుకోండి. ఇలా గట్టిగా పట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న ½ ఇంచు ఖర్చు పైన పెట్టుకోండి బ్లౌజ్ని. ఇలా ఖర్చు కిందికి పెట్టకూడదండి, ఖర్చు పైన ఇలా పెట్టుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఇలా గట్టిగా పట్టుకొని ఇలా స్టిఫ్గా పట్టుకొని పెట్టండి. ఈ విధంగా ఇప్పుడు మనం అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఇలా తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది పొడవు అనేది. సో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనిపైన ½ ఇంచు ఖర్చు కోసం తీసుకోండి. ఇప్పుడు పైన భుజంకి అంటే షోల్డర్స్ మనము జాయింట్ చేయాలంటే మనకు ఖర్చు ఉండాలి కదా, దానికోసం ఇంకొక ½ ఇంచు అనేది తీసుకోండి. ఇప్పుడు పైన ఖర్చుతో సహా అక్కడి నుంచి కిందికి ఖర్చుతో సహా మనం ఎంత తీసుకున్నామని కొలుచుకోండి. ఇక్కడ నాకు మొత్తం టోటల్గా
చూడండి ఇక్కడ నేను ఎంత తీసుకున్నానండి, 16.5 ఇంచీలు వచ్చింది నాకు పూర్తిగా. అంటే కింద 1/2 ఇంచ్ ఖర్చు, పైన 1/2 ఇంచ్ ఖర్చుతో కలుపుకొని. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇదే 16.5 ఇంచీలు అవతల వైపు కూడా పెట్టుకోండి. ఈ కింద ఖర్చుతో గీతతో సహా అక్కడ పెట్టుకుంటే మనకి పైకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది. అంటే ఇటువైపు ఎంతైతే వచ్చిందో అటువైపు కూడా అంతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఆ 2 మార్కింగ్స్ని స్కేల్తో అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం దీనికి కూడా కిందికి ఖర్చు లైన్ కూడా డ్రా చేసుకుందాం. మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కదా అర్థం చేసుకోవడానికి. సో అందుకోసం ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి ఇంకో లైన్ అనేది డ్రా చేసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిగతా మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం. ఇప్పుడైతే మనం కొల బ్లౌజ్ అనేది తీసుకొని ఇలా ఖర్చులు ఉంటాయి కదండి, ఇలా సైడ్ కుట్లు అక్కడికి ఇలా నడుముని ఇలా సకానికి మడచి పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ నెక్ని కూడా సమానంగా సకానికి మడచి పెడితే మనకి నడుము పొడవు అనేది వస్తుంది ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఈ ఖర్చు కింద 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి అక్కడ పెట్టండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. ఇలా పెట్టి ఇలా పైకి ఒక మార్కింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం అయితే మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇది 37 ఇంచీలు నడుము లూజు, అంటే పెద్ద సైజు బ్లౌజు కాబట్టి మనం 5.5 ఇంచీలు అయితే తీసుకోవాలి నెక్ షోల్డర్ కోసం. అంటే 2.5 ఇంచీలు నెక్, 3 ఇంచీలు వచ్చేసి షోల్డర్, 5.5 ఇంచీలు మొత్తం నెక్ షోల్డర్ కోసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కిందన మనకి ఏదైతే నెక్కి 2.5 ఇంచీలు తీసుకున్నామో దానికి 1/2 ఇంచ్ కలుపుకోండి. మొత్తం 3 ఇంచీలు అవుతుంది. ఇలా 3 ఇంచీలకి కింద వైపు మార్కింగ్ చేసుకోండి 1/2 ఇంచ్ కలుపుకొని. ఇప్పుడు ఇలా స్కేల్తో ఒక క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ రౌండ్ నెక్ అయితే ఇప్పుడు మనం డ్రా చేసుకుందాం. దీనికోసం మనం పర్ఫెక్ట్ రౌండ్ నెక్ రావాలంటే ఈ రౌండ్స్కి వెళ్ళి రివర్స్ చేయండి. ఇలా చేసి 9వ నెంబర్, అంటే 10కి 8కి మధ్యన ఒక గీత ఉంటుంది కదండి 9వ నెంబరు, ఆ 9వ నెంబరు ఈ కింద నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇగోండి ఈ రౌండ్ షేప్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఈ 9వ నెంబర్ అనేది ఈ చివరికి ఉండాలి, మనకి టచ్ అవ్వాలి. అప్పుడు మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా 9వ నెంబర్ అనేది ఈ చివరికి మనకి టచ్ అవ్వాలి, అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ కోసం తీసుకున్న 5.5 ఇంచ్ వెళ్ళి కొంచెం కిందికి డౌన్ చేసి మార్కింగ్ చేసుకోండి, ఆర్మ్ హోల్కి బాక్స్ డ్రా చేసుకోవడం కోసం. ఇలా ఇప్పుడు ఆ మార్కింగ్స్ రెండింటిని స్ట్రైట్గా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత 6 ఇంచీలు చంకదింపు అనేది తీసుకోండి, చంక డౌన్. ఇలా 6 ఇంచీలు తీసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా సరే. ఇలా 6 ఇంచీలు అవతల వైపు కూడా ఇలా 6 ఇంచీలు అనేది తీసుకోండి. ఇప్పుడు ఆ 2 మార్కింగ్స్ని కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు నడుము లూజ్ అనేది కొలుచుకుందాం. చూసారు కదా, సేమ్ అదే 5.5 ఇంచీలతోనే అయితే నేను బాక్స్ అనేది డ్రా చేశాను. ఇటువైపు 6 ఇంచీలు, అలానే అవతల వైపు కూడా 6 ఇంచీలు. ఇప్పుడు వచ్చేసి మనం నడుము లూజులో 4వ భాగం మనకి 9.5 ఇంచీలు అయితే వచ్చింది. ఇప్పుడు ఇలా నేను టేప్ ఏ విధంగా పెట్టానో అలా పెట్టండి. 9.5 ఇంచీలు ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ. ఇలా ఇప్పుడు దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఇలా దీని తర్వాత 2 ఇంచీలు ఖర్చు కోసం తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 35 ఇంచీలు దాటితే 1.5 ఇంచ్ కలుపుకోవాలి నడుము లూజులో 4వ భాగానికి. మనకి నడుము లూజులో 4వ భాగం 9.5 ఇంచీలు వచ్చింది. దానికి 1.5 ఇంచ్ కలిపితే
10.5 ఇంచులు వస్తుంది. 10.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుని మార్కింగ్స్ రెండింటిని కూడా ఇలా స్ట్రైట్గా స్కేల్తోనైతే కలిపేసుకోండి. ఈ విధంగా నేను చాలా నెమ్మదిగానే చెప్తానండి. ఫాస్ట్గా చెప్తే ఎవరికి అర్థం కాదు, కానీ వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువగా అయిపోతుంది. అలాగని చెప్పి ఫాస్ట్గా చెప్తే అర్థం కాలేదని అంటున్నారు. సో అందుకే ఏదైతే అది అవుతుంది. మీకు యూజ్ అనిపిస్తే ఫుల్గా వీడియోని చూడండి, నేర్చుకోండి. ఇక్కడ మనం ఖర్చు గీత వరకు ఎంతైతే ఉందో అందులో సగానికి డాట్ కోసం అయితే మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూసారు కదా. ఇలా మనకి బ్లౌజ్ పొడవు అనేది 15 ఇంచుల లోపు వస్తే ఈ బ్యాక్ సైడ్ డాట్ కోసం 4 ఇంచులు తీసుకోండి. 15 ఇంచులు దాటితే 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. మనకి ఇక్కడ 16.5 ఇంచులు వచ్చింది కాబట్టి నేను 4.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకున్నాను. అవతల ఇవతల హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా 15 ఇంచుల లోపు వస్తే పొడవు 15 ఇంచుల లోపు వస్తే 4 ఇంచులు తీసుకోండి. డాట్ పొడవు అనేది 15 ఇంచులు దాటితే 4.5 ఇంచులు తీసుకోండి. మనకి 16.5 వచ్చింది కాబట్టి మనం 4.5 ఇంచులు తీసుకున్నాం డాట్ పొడవు. సో మనకి ఇక్కడ డాట్కి అయితే మార్కింగ్ చేసేసాం. ఇప్పుడు మనం చమక రౌండ్కి అయితే మార్కింగ్ చేసుకుందాం. 30 ఇంచులు దాటితే పెద్ద సైజు బ్లౌజు, 30 ఇంచుల లోపు ఉంటే చిన్న సైజు బ్లౌజ్ కదా. ఇది 30 ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ కదా, 30 ఇంచులు దాటింది. సో చంక దగ్గర క్రాస్గా ఇలా 1.5 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఆర్మ్ హోల్ రౌండ్స్కి వెళ్ళేలా పెట్టి మన మార్కింగ్ కింద లైను పై లైను మొత్తం సైడ్ లైన్ మొత్తం కలిసేలా పెట్టి ఇలా చమక రౌండ్ అనేది డ్రా చేసుకోండి. ఇలా మనకి చమక రౌండ్ నడుము లూజులో 4వ భాగానికి 1/2 ఇంచు కలిపినంత రావాలి. అంటే నడుము లూజులో 4వ భాగం 9.5 ఇంచులు కదా, దానికి 1/2 ఇంచు పైన భుజం ఖర్చు కోసం కలుపుకుంటే 9.5 ఇంచులు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అదే ఈ రౌండ్ అంతా కూడా రావాలి. ఇలా టేప్తో కొలుస్తున్నాను కదా, ఇలా కొలిస్తే మనకి 9.5 ఇంచులు రావాలి. ఇలా చూడండి 9.5 ఇంచులు వచ్చింది ఇక్కడ మనకి. చూడండి ఇలా మీకు ఒకవేళ ఒక గీత అటు ఇటు అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. నడుము లూజ్లో 4వ భాగం 9.5 ఇంచులు, దానికి 1/2 ఇంచు పైన ఖర్చు కోసం కలుపుకుంటే 9.5 ఇంచులు రావాలి ఆ రౌండ్ అనేది. టేప్తో కొలిస్తే మనకి 9.5 వచ్చేసింది. ఇప్పుడు మనం కటింగ్ అనేది ఇలా నీట్గా చేసేసుకోవాలి. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి సింపుల్గా. ఇలా చూసారు కదా, చాలా జాగ్రత్తగా నీట్గా కటింగ్ అనేది చేసేయండి. పెద్ద సైజు బ్లౌజ్ అని ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే నేను చెప్పిన మెథడ్లో కటింగ్ చేస్తే ఒకేలాగే ఉంటాయండి, ఏ మాత్రం చేంజెస్ ఉండవు. ఇలా నీట్గా మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసుకోండి. మీకు అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడిగితే నేను చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. చూడండి ఇక్కడ మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం కటింగ్ చేసుకోవాలి. మొత్తం లోపల వరకు గీత గీస్తాం కదా అని కటింగ్ చేస్తారంటే ఫ్రంట్ పార్ట్కి అతుకులు వేసుకోవాల్సి వస్తుంది. సో కటింగ్ చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నీట్గా మనకి ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో క్లాత్ అనేది అంతవరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఇక్కడ సమానంగా ఉన్నాయో లేవనే చెక్ చేసుకొని నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. చూసారు కదా. ఇలా ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్లో అనేది కటింగ్ అనేది చేసేయండి. అర్థమైంది కదా. ఒకవేళ 35 ఇంచుల లోపు అనుకోండి, చెస్ట్ లూజ్కి నడుము లూజ్లో 4వ భాగానికి 1 ఇంచు కలిపితే సరిపోతుంది. 35 ఇంచులు దాటితేనే 1.5 ఇంచు అంటే 1/4 ఇంచు అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి అంతే. ఇంకా వేరే ఏం చేంజెస్ ఉండవు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కోసం కింద ఖర్చు 1/2 ఇంచు విడిచిపెట్టేసి పైకి 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ కింద 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేయండి. అక్కడి నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఈ విధంగా అంటే మనం దీన్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేస్తాం. ఇప్పుడు
నెక్ అనేది ఇప్పుడు కటింగ్ చేయకండి, ఫ్రంట్ పార్ట్ మనం డ్రా చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేసేయచ్చు. సో ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేద్దాం దీన్ని యూజ్ చేసి. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇందాక బ్యాక్ పార్ట్ తీసిగా మనం మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఇందాక మనకి ఏ విధంగా అయితే ఫోల్డింగ్లో ఉందో అదే ఫోల్డింగ్లోనే ఉంచేయండి. ఇలా చూసారు కదా, ఇందాక మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే కదా ఫోల్డింగ్ చేసుకున్నాం, అంతవరకే ఉంచేయండి. ఇలా ఉంచేసి ఇప్పుడు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ని ఇక్కడైతే తీసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, మనకి అటువైపుకు మిగిలిపోయిన క్లాత్లో మన హ్యాండ్స్ అనేవి అటు మిగిలిపోయిన క్లాత్లోనే కటింగ్ చేస్తున్నాం, మనం చెయ్యాలి ఇప్పుడు ఈ మెథడ్లో అయితే. చూడండి, నేను అటువైపు హ్యాండ్ అనేది పెట్టుకున్నాను, చూసారు కదా. నాకు ఎగ్జాక్ట్గా హ్యాండ్కి అవతల ఇవతల ఖర్చులతో కలుపుకొని హ్యాండ్ మెజర్మెంట్ మొత్తం కూడా సరిపోతుంది, చూసారా. ఇగోండి, చెక్ చేసుకోండి. ఇలా చూడండి, కింద 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసాను, పైకి 1/2 ఇంచ్ ఖర్చు ఉంది, అలానే హ్యాండ్ మొత్తం పొడవు కూడా సరిపోయింది. సో ఇది చెక్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టేయండి. ఈ మెథడ్లో కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాగైతే ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఒకవేళ సరిపోకపోతే అప్పుడు యువతల వైపు మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలాగైతే కటింగ్ చేస్తామో అలా కటింగ్ చేసి ఈ ఫ్రంట్ పార్ట్ని దీన్ని సమానంగా పెట్టుకొని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇక నాకు సరిపోతుంది కాబట్టి తొలి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలాగైతే ఫోల్డింగ్ చేశానో అలానే విడిచిపెట్టేసి ఫ్రంట్ పార్ట్ని నేను వీడియోలో చూపించిన విధంగా కింది వైపుకి మార్కింగ్స్ ఉండేలా ఇలా క్రాస్గా పెట్టేయండి. ఇలా చూసారు కదా, క్రాస్గా పెట్టేసుకున్నాను నేను. ఇలా క్రాస్గా పెట్టేసుకొని చుట్టూ కూడా స్కేల్తోనైతే సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా చుట్టూ కూడా యాస్టేజ్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి. చూసారు కదా, ఇలా యాస్టేజ్గా సమానంగా ఉండేలా మార్కింగ్ అనేది చేసేయండి. ఇలా నీట్గా చేసుకోండి. మనం అసలు ఫ్రంట్ పార్ట్ కోసం అయితే కొలత బ్లౌజ్ని అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ అనేది చేసేయచ్చు. అసలు కొలత బ్లౌజ్లో ఎటువంటి మెజర్మెంట్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ కోసం అయితే తీసుకోవాల్సిన అవసరమే లేదు అసలు. సో ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది చూడండి, నెక్ చుట్టూ కూడా ఒకసారి మరలా మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే దీని అచ్చు అనేది కింద పడేలా వేసుకుందాం, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది షేప్ అనేది డ్రా చేసుకోవడానికి. ఇప్పుడు ఇలా పైనుంచి ఒకసారి ఇలా అనండి. ఇలా అంటే మనకి మార్కింగ్ అనేది కిందకి పడుతుంది. ఇలా మార్కింగ్ పడింది కదా, ఇది సేమ్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వచ్చిందో అలానే మార్కింగ్ అనేది చేసేయండి. ఇలా చూసారు కదా, ఇలా మనకి 2.5 ఇంచుల పైన నెక్ వచ్చిందా రాలేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం నెక్ కోసం 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, 2.5 ఇంచులు ఉందా లేదో చెక్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇగోండి టేప్ నేను పెట్టాను కదా, ఇలా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 2.35 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 2.35 ఇంచులకి అర్థమైంది కదా, 2.35 ఇంచులు. 30 ఇంచుల లోపు అయితే 2.5, 30 ఇంచులు దాటితే 2.35 ఇంచులు. ఇక్కడ కింద నుంచి పైకి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 1.5 ఇంచుకి కింద నుంచి పైకి మార్కింగ్ పెట్టుకోండి. అడ్డంగా అయితే 2.30 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. ఈ 1.5 ఇంచులు అనేది ఏ సైజుకైనా, చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా సరే 1.5 ఇంచులే పైకి మార్కింగ్ చేయండి. అడ్డంగా మాత్రం 2.30 తీసుకోండి, 30 ఇంచులు దాటిన బ్లౌజ్ అయితే. ఇక్కడ కూడా డాట్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకోండి. అదే 30 ఇంచుల లోపు బ్లౌజ్ అనుకోండి, చిన్న సైజు అనుకోండి, 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఈ చివరన మాత్రం 30 ఇంచులు తీసుకోండి. యువతల వైపు 1.5, అవతల చంక వైపు 30 ఇంచులు. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈ 2 మెజర్మెంట్స్ మాత్రం ఒకటేనండి. ఈ కింద డాట్స్ వెడల్పులు మాత్రం పెద్ద సైజు అయితే 2.5, చిన్న సైజు అయితే 2 తీసుకోవాలి, అంతే. ఏ సైజు అయినా అంతే. ఇలా తీసుకొని అయితే ఇలా షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చంక రౌండ్ దగ్గర లోత్ అనేది తీసుకుందాం.
అలానే ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకుందాం. ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది రాలేదు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నీట్గా షేప్ అనేది రావాలి. ఇక్కడ మనం కొంచెం ఒక 1/2 ఇంచు కిందికి డౌన్ అయ్యేలా ఇలా లోత్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా స్లోగా నెమ్మదిగా ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి డౌన్ అయ్యేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ అనేది చేయండి. సో ఇలా మార్కింగ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకుందాం. 30 ఇంచీలు దాటిన బ్లౌజ్కి అయితే ఒక 6.5 ఇంచుల వరకు తీసుకోండి. చూసారు కదా ఇలా 30 ఇంచుల లోపు అయితే 6 ఇంచులు తీసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనుకోండి, పైన 2.5 ఇంచులు తీసుకుంటే కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచులు అవుతుంది, 1/2 ఇంచు కలుపుకొని. అదే ఫ్రంట్ నెక్ అయితే పైన 2.5 ఇంచులు తీసుకుంటే కింద 1/4 ఇంచు కలుపుకొని 2.75 ఇంచులు అవుతుంది. అంటే బ్యాక్ నెక్ అయితే 1/2 ఇంచు కలపాలి, ఫ్రంట్ నెక్ అయితే 1/4 ఇంచు కలపాలి కింద. ఇక్కడ మనం వేరేగా కలపాల్సిన లేదు. ఇందాక ఏదైతే బ్యాక్ నెక్ కట్ చేస్తామో అది కరెక్ట్గా మనకి 2.25 ఇంచులే వస్తుంది. అలానే ఇందాక చెప్పాను కదా 9వ నెంబర్ దగ్గర తీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి రౌండ్ నెక్ స్కేల్ యూజ్ చేసి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ అనేది కొలుచుకొని చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇలా భుజం దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఉక్సులు పట్టి వైపు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఫ్రంట్ నెక్ని కొలుచుకోవాలనుకుంటే ఇలా కిందికి 1/2 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోండి భుజం ఖర్చు కోసం అని చెప్పి. ఇలా ముందుకు ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేయండి కుట్లు కోసం అని చెప్పి. ఇలా కొలుచుకోండి. ఇలా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను అలా. చూసారు కదా మనకి 6.5 ఇంచులు తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది మనకి. చూసారు కదా. అయితే ఈ కస్టమర్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్ చేయమన్నారండి. సో నేను దానికోసం అని చెప్పి 6.5 తీసుకున్నాను కదా. ఇప్పుడు 7 ఇంచీలు అనేది తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు పెంచమన్నారు పైకి వచ్చేలా పెట్టమంటే 5.5 అలా తీసుకోండి. లేదు అంటే 6.5 తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వీళ్ళు ఇంకొంచెం కిందకి డౌన్ చేయమన్నారు. సో అందుకోసం అని చెప్పి నేను 7 ఇంచీలు అనేది తీసుకున్నాను ఫ్రంట్ నెక్ కోసం. సేమ్ యాస్టేజ్ ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకోండి. ఈ చివరికి 9వ నెంబర్ వచ్చేలా చూసుకోండి. ఇలా ఇక్కడ 9వ నెంబర్ నేను వేలు పెట్టిన దగ్గర మనకి 9వ నెంబర్ అనేది రావాలి. చూసారు కదా, ఇగో నేను వేలు పెట్టాను కదా అక్కడ ఆ చివరికి ఆ కార్నర్ దగ్గరికి 9వ నెంబర్ వచ్చేలా ఇలా రౌండ్ షేప్ పెడితే మనకి పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇలా చూసారు కదా. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తాం మనం. ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసేసుకోవడమే. అస్సలు క్లాత్ అనేది వేస్ట్ అవ్వనివ్వకండి. మనకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే కటింగ్ అనేది చేసుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ మనకి ఎట్నుంచి అయితే వీలుగా ఉంటుందో అట్నుంచే కటింగ్ చేస్తున్నాను. చూడండి అసలు ఎక్కడ కూడా వేస్ట్గా అయితే ఒక కట్ కూడా ఇవ్వలేదు నేను. చూడండి ఇలా నీట్గా ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసేయండి. ఇలా రౌండ్గా ఇలా నీట్గా స్లోగా అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. నా మెథడ్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేయాలంటే మనం ఏ కొలతలు తీసుకోవాలంటే, ఒకటి నడుము లూజు తీసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు తీసుకుంటాం. 2 కొలతలు తీసుకున్నాం కదా. అలానే నడుము పొడవు తీసుకుంటాం. 3 అయినాయి కదా. అలానే హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు 2, మొత్తం 5 కొలతలు అనేవి మనం బ్లౌజులోంచి తీసుకుంటాం. మిగతా ఎటువంటి మెజర్మెంట్స్ కూడా మనం బ్లౌజులోంచి అస్సలు తీసేకోము. అసలు ఈ 5 మెజర్మెంట్స్ అంటే బ్లౌజ్ యొక్క పొడవు, అలానే బ్లౌజ్ యొక్క నడుము పొడవు, బ్లౌజ్ యొక్క పొడవు, బ్లౌజ్ యొక్క కింద నడుము దగ్గర పొడవు, అలానే నడుము లూజు, బ్యాక్ పార్ట్ కోసం ఆ 3, అలానే ఓన్లీ హ్యాండ్ కోసం హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు. ఈ 5 మెజర్మెంట్స్ ఉంటే చాలు. ఏ బ్లౌజ్ కన్నా సరే ఈ 5 మెజర్మెంట్స్ ఉంటే మనం కటింగ్ చేసేయచ్చు. అర్థమైంది కదా. ఇలా మనం నీట్గా ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసి తీసేయాలి. చూసారు కదా, నేను అక్కడ కూడా ఒక్క చిన్న క్లాత్ ముక్కను కూడా వేస్ట్ అనేది చేయలేదు. ఇప్పుడు మనం డాట్స్ అయితే కట్టించుకుందాం. ఇలా పైకి ఇలా మడత పెట్టండి. ఒక 1/2 ఇంచ్ అనేది పైన మెడపట్టి వేసుకోవడం కోసం ఖర్చుకు విడిచిపెట్టేయండి.
ఇక్కడ కట్ అనేది ఇచ్చుకోండి మడత వచ్చిన దగ్గర. ఇలా చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చుకు విడిచిపెట్టేసి ఇలా ఒక కట్ అనేది ఇచ్చుకోండి ఈ విధంగా. అలానే ఇక్కడ డాట్స్ కోసం 2 మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ దగ్గర కూడా చిన్న చిన్న కట్ అనేది ఇచ్చేయండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 మార్కింగ్స్ని దగ్గరికి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ అనేది వేయాలి. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. కట్స్ ఇస్తాం కదా, ఇక్కడ కూడా చమక రౌండ్ ఇలా 2 భాగాలు ఇలా సకానికి ఫోల్డ్ చేయండి. ఇలా చమక రౌండ్ దగ్గర కూడా ఇలా 2 సమానంగా రావాలి మనకి. ఆ చివరన ఒక కట్ అనేది ఇచ్చేసుకోండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా మనం 3 డాట్స్ కోసం కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసాం. మనకి చిన్న సైజు బ్లౌజ్ అంటే 30 ఇంచుల లోపు వస్తే 2.5 ఇంచులు డాట్ పొడవు అనేది తీసుకోండి. మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అంటే 30 ఇంచులు దాటింది అంటే 2.5 ఇంచులు డాట్ పొడవు అనేది తీసుకోండి. ఇలా చూసారు కదా, ఇలా ఈ 2 కట్స్ని కలిపి మనం స్టిచ్ వేయాలి కుట్టేటప్పుడు. ఇక్కడ కూడా అటువైపు డాట్ కోసం కూడా ఇలా 2.5 ఇంచులకి పెట్టుకోండి. కాకపోతే ఇక్కడ వెడల్పు వచ్చేసి 1/4 ఇంచు ఉండేలా పెట్టుకోండి. ఇక్కడ మెయిన్ డాట్కి అలానే అటువైపు వేసిన ఉక్సులు పట్టి వైపు వేసిన డాట్కి మిడిల్కి వచ్చేలాగా ఇటు అటు సమానంగా చూసుకొని ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇచ్చుకున్న కట్ట దగ్గర నుంచి కిందకి క్రాస్గా లైన్లో వచ్చిందో లేదో చూసుకొని ఈ డాట్ నుంచి పైకి 1 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇలా ఇప్పుడు క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా నేను చెప్పింది సరిగా అర్థం కాకపోతే వీడియోని అలా చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు మెయిన్ డాట్ని అలానే ఉక్సులు పట్టి వైపు ఉండే డాట్కి సమానంగా మిడిల్కి వచ్చే ఒక పాయింట్ మార్క్ చేసుకొని దాని పైకి ఒక 1 ఇంచ్ దాని పైకి వచ్చేలా ఒక మార్కింగ్ పెట్టుకోండి. అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఆ డాట్కి అయితే 1/4 ఇంచ్ వెడల్పు ఉండేలా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఇలా ఇక్కడ మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఈ 3 డాట్స్కి కూడా. అర్థమైంది కదా ఇలా. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. మనకి చూడండి రిమైనింగ్ క్లాత్ ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైన్ వైజ్గా తీసేసాము. ఇప్పుడు మనకి రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ చివరికి ఇక్కడ మనం షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేద్దాం. మనం షేప్ బెల్ట్ కటింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని అయితే ఇలా తీసుకోండి. మనకి యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పే తీసుకోండి. ఈ బ్లౌజ్ మడత కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా ఇంతే వెడల్పున. సో అందుకే ఇది కూడా సేమ్ అంత వెడల్పే ఉంటుంది ఆల్రెడీ మనకి. మీకు అర్థమైంది కదా నేను ఎందుకు ఎలా ఫోల్డ్ చేశాను అనేది. మనకి చూసారు అసలు ఎక్కడ వేస్ట్ అనేది అవ్వలేదు క్లాత్ అనేది. అలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారా, మనకి ఎక్కడ అతుకులు పడినట్టు కానీ మన క్లాత్ సరిపోయినట్టు కానీ లేదు కదా. ఇప్పుడు కిందన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేయండి. దానిపైన షేప్ బెల్ట్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వెడల్పున ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఏదైనా ఒకవైపున 3 ఇంచుల పొడవు అనేది తీసుకోండి. ఇలా కింద 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి 3 ఇంచుల పొడవు అనేది తీసుకొని మార్కింగ్ చేసుకోండి. అటువైపు గుర్తు కోసం చిన్న మార్కింగ్ పెట్టుకోండి. అటువైపే వెడల్పు కూడా 3 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా ఇక్కడ 2.5 ఇంచుల పొడవు అయితే తీసుకోండి. ఇక్కడ ఈ 3 ఇంచుల వెడల్పు దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ అయినా ఇదే మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేయండి. ఈ చివరన 2.35 ఇంచులకి మార్కింగ్ చేయండి. కింద 1/2 ఇంచ్ ఖర్చు అనేది విడిచిపెట్టేసి ఈ మార్కింగ్స్ అనేవి పెట్టండి. ఇప్పుడు మూడింటిని కూడా ఇలా కలిపేయండి నీట్గా. ఇలా స్టార్టింగ్ 3 ఇంచీలు వెడల్పు కూడా 3 ఇంచీలు పొడవు 3 ఇంచీలు తర్వాత 2.5 ఇంచుల పొడవు ఈ చివరికి వచ్చేసి 2.35 ఇంచుల పొడవు ఇలా పెట్టుకొని నీట్గా ఈ షేప్ అయితే కటింగ్ చేసేయండి. చూసారు కదా, ఇలా మనకి ఎలాగైతే ఉందో అలా. నేను ఎక్కడ కూడా చిన్న అంటే చిన్నది జస్ట్ చిన్నది మాత్రమే క్లాత్ వేస్ట్ అయ్యేలా కటింగ్ చేస్తున్నాను, కానీ అసలు క్లాత్ అనేది వేస్ట్గా అయితే మాత్రం ఎక్కడ నేను కటింగ్ అనేది చేయలేదు. మీరు చూసారా మనకి ఎంత క్లాత్ సేవ్ అయింది. అంటే మనం ఇంకా పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినా కూడా ఎటువంటి అతుకులు లేకుండా చాలా ఈజీగా కటింగ్ అనేది చేయొచ్చు ఈ మెథడ్ నేర్చుకుంటే. సో ఇలా మనం కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది కూడా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఈజీగా.
సో ఇలా కటింగ్ చేసుకొని మనం అటువైపు చిన్న టక్ కూడా ఇచ్చుకోండి, అంటే ఫ్రంట్ సైడ్ గుర్తు కోసం. ఇలా చూసారు కదా, నేను ఇక్కడ ఇచ్చాను కదా అలా. అంటే ఇప్పుడు 3 ఇంచీలు తీసుకున్నాం కదండి అటువైపున. ఇప్పుడు దీన్ని విడదీసేయండి. ఇవి 2 కదా, వేరువేరుగా రావాలి కదా, అందుకు 2గా విడదీసేయండి. చూడండి ఇలా. సో మనకి బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేయాలంటే మనకి 7 రకాల పీసెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి. 1 బ్యాక్ పార్టు, 2 ఫ్రంట్ పార్టు, అలానే 3 హ్యాండ్స్, 4 షేప్ బెల్ట్, 5 ఉక్సులు పట్టి, కాజా పట్టి, 6 వచ్చేసి మెడపట్టి, మెడపీసులు ఉంటాయి కదా అవి, అలానే 7 నడుం పట్టి. మనం బ్యాక్, ఫ్రంట్, అలానే షేప్ బెల్ట్ 3, అలానే హుక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టి, మొత్తం 5 రకాల పీసెస్ అనేవి మనం ఆల్రెడీ కటింగ్ చేసేసాం. ఇంకా హ్యాండ్స్, అలానే మెడపట్టి పీసెస్ అనేవి కటింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి రిమైనింగ్ క్లాత్ అయితే మనం ఫ్రంట్, బ్యాక్, అలానే షేప్ బెల్ట్ తీసేగా ఇటువైపు క్లాత్ అనేది ఉంటుంది కదా, దీన్ని 4 మడతలుగా ఫోల్డింగ్ చేయండి. అంటే ఫస్ట్ ఇలా సకానికి ఫోల్డింగ్ చేయండి, దీన్ని మరలా ఫోల్డింగ్ చేయండి హ్యాండ్స్ కోసం. ఇలా మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగైతే మడత వేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క చమక రౌండ్ ఎంత అయితే ఉందనేది కొలుచుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ చమక రౌండ్ ఉంది కదండి, నేను ఏ విధంగా అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అనేది కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని ఆల్రెడీ తీసేసాం కదా, సో అందుకోసం అని చెప్పి ఇక్కడ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని కూడా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ యొక్క చమక రౌండ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. ఇలా ఈ విధంగా నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే పెట్టి చూపిస్తున్నానో ఇలా మనం చమక రౌండ్ అనేది కొలుచుకోండి ఇలా నీట్గా. మనకి 11.30 ఇంచీలు వచ్చింది చమక రౌండ్. అంటే అందులో 1 ఇంచ్ అనేది మైనస్ చేయండి, అంటే 10.30 ఇంచీలు మనకి బ్లౌజ్ వెడల్పు అనేది ఉండాలి. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ పైన మనకి 9.5 ఇంచీలు, 9.30 ఇంచీలు ఉందంటే ఒక 1 ఇంచ్ సరిపోలేదు. ఇప్పుడు పైన ఉన్న ఫోల్డింగ్ని కొంచెం వెనక్కి జరపండి. ఇలా మీకు ఎంత వస్తే అందులో 1 ఇంచ్ తీసేయండి. సపోజ్ మీకు 10 వచ్చింది అనుకోండి, 1 ఇంచ్ తీయండి. 9 ఇంచులు వెడల్పు ఉండేలా తీసుకోండి. ఇక్కడ నాకు 11.30 వచ్చింది అంటే 1 ఇంచ్ తీస్తే 10.30 ఇంచులు వెడల్పు ఉండాలి. ఇది మనకి ఒకవైపు మాత్రమే అతుకులు పడతాయి. అయితే నేను అసలు అతుకులే రావని చెప్పాను కదా, నేనైతే అతుకులే వేయనండి. ఎందుకంటే మనకి 9.30 ఇంచులు ఆల్రెడీ వచ్చింది. సో నేను అలానే కటింగ్ చేసేస్తాను. అప్పుడు మనకి ఆ చివర్లు అనేవి అతుకులు వేయాల్సిన అవసరమే ఉండదండి. కానీ మీకు చూపించాలి కదా, మీకు అర్థం అవ్వాలి కదా, అందుకోసమని చెప్పి నేను మీకు ఇలా చెప్తున్నాను అంతే. అర్థమైంది కదా. ఇలా మనకి 10.30 ఇంచులు వచ్చేంత వరకు ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ అయితే కటింగ్ చేద్దాం. కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఒకవేళ ఇది సాదా బ్లౌజ్ అనుకోండి, అప్పుడు మీరు 1 ఇంచ్ తీసుకోండి మిషన్ అంచులు రాకపోతే. ఒకవేళ మిషన్ అంచులు వస్తే 1/2 ఇంచే తీసుకోండి. అర్థమైంది కదా. మీరు మడత పెట్టి మరలా చేతి పని కుట్టేయాలంటే 1 ఇంచ్ తీసుకోండి సాదా బ్లౌజ్ అయితే. లేదు మిషన్ అంచులు వచ్చాయంటే అది లైనింగ్ బ్లౌజ్ అయినా సాదా బ్లౌజ్ అయినా 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు అలానే వెడల్పు చూద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ వైపే హ్యాండ్ పొడవు తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇలా పెట్టుకొని హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో అనేది మార్కింగ్ చేసుకోండి. ఇలా పెట్టుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ పైకే హ్యాండ్ పొడవు పెట్టుకొని ఈ చివర కూడా ఇలా పొడవు అనేది పెట్టుకొని చూసారు కదా, ఇలా పట్టుకొని ఈ చివరన ఒక మార్కింగ్ పెట్టుకొని దానిపైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోండి. నేను ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసేసుకున్నాను. అంటే మీకు హ్యాండ్ పొడవు 9 ఇంచీలు వస్తే 1 ఇంచ్ కలుపుకోండి కిందన పైన ఖర్చు కోసం. టోటల్గా 10 ఇంచీలు తీసుకోవాలి. ఇక్కడ నాకు చూడండి 4 ఫోల్డింగ్స్ కూడా నాకు ఈక్వల్గా ఉన్నాయంటే హ్యాండ్ మొత్తం పొడవు అనేది సరిపోయింది అని అర్థం. చూసారు కదా ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏదైతే ఖర్చు కోసంతో సహా హ్యాండ్ పొడవు డ్రా చేసుకున్నామో అక్కడ 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేయండి వెడల్పు. అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి హ్యాండ్ షేప్ కోసం. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఇలా 1.5 ఇంచుకి మార్కింగ్ చేయండి. ఇక్కడ
హ్యాండ్ డౌన్ కోసం చంకదింపు కోసం 3.5 ఇంచీలకు మార్కింగ్ చేయండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే 3 ఇంచీలకు మార్కింగ్ చేయండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచీలకు మార్కింగ్ చేయండి. ఇలా అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయండి దాని ఎదురుగా. ఇప్పుడు మనకు వచ్చిన 10.75 ఇంచుల్ని ఇలా టేప్తో పెట్టుకొని టేప్ చివరిన ఒక మార్కింగు, అలానే మనం ఎంత అయితే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చు లోపలికి మార్కింగ్ చేయండి. ఇప్పుడు నేను 2 ఇంచులు ఖర్చు తీసుకున్నాను కాబట్టి అక్కడి నుంచి లోపలికి 2 ఇంచులు ఖర్చు మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అదే 2 ఇంచులు ఖర్చు మార్కింగ్ చేసుకున్నాను. మీకు 2.5 ఇంచులు ఖర్చు తీసుకున్నారనుకోండి, అక్కడ 10.35 పెట్టి ఆ చివరిన మార్కింగ్ చేసి ఆ లోపలికి మన వైపుకి 2.5 ఇంచుల మార్కింగ్ అనేది చేసుకోండి. అర్థమైంది కదా? మనకి ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చు అనేది తీసేయండి. మనం మార్కింగ్ చేసుకున్న 1.5 ఇంచు దగ్గర మార్కింగ్ని అలానే ఆ చివరి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అక్కడికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, ఈ చివరి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి మన చంక దింపు దగ్గరికి నడుము లూజులో 4 భాగం రావాలి. చూసారా, నాకు 9.5 ఇంచీలు వచ్చింది కరెక్ట్గా. మనకి నడుము లూజులో 4వ భాగం 9.5 ఇంచీలు, 9.5 ఇంచీలు. ఆ 9.5 ఇంచీలు వచ్చింది. ఇక్కడ మనం సకానికి ఫోల్డ్ చేయండి టేప్ని చివరి నుంచి చివరికి పెట్టుకొని మిడిల్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా. ఇప్పుడైతే మనం షేప్ ఇద్దాం. హ్యాండ్కి వచ్చేసి నేను ఎప్పుడు దీంతో ట్రై చేయలేదండి. చాలామంది యూట్యూబర్స్ ఈ రౌండ్ స్కేల్ యూజ్ చేసి షేప్ అనేది డ్రా చేస్తున్నారు. సో మీకోసమని చెప్పి నేను కూడా అలానే డ్రా చేస్తున్నాను. ఇగోండి ఇలా ఫస్ట్ 2 మార్కింగ్స్ని కలిపేయండి. ఇప్పుడు స్కేల్ని రివర్స్ చేసి మళ్ళీ కింది వైపు నుంచి ఇలా ఈ మార్కింగ్ కలిపేయండి ఇలా. ఫస్ట్ టైం అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కానీ నేను ఎప్పుడూ ఇలా మార్కింగ్ చేయలేదు. ఎప్పుడు నార్మల్గానే అదే షేప్ నేను నార్మల్గానే నాకు అలవాటు అయిపోయింది. అలా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మార్కింగ్ అనేది ఇచ్చేస్తాను ఎప్పుడు కూడా. సో ఇలా మార్కింగ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు డౌన్ కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకుందాం. చూడండి ఇలా. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఫస్ట్ టైం మార్కింగ్ చేశాను కదా, నెక్స్ట్ టైంకి ఎలా మార్కింగ్ చేయాలో అర్థం కాలేదు నాకు. కొంచెం మరలా గుర్తు తెచ్చుకున్నాను ఎలా మార్కింగ్ చేశాను అంది, మర్చిపోయాను అసలు. అందుకని చెప్పి నేను దీన్ని యూజ్ చేయను అసలు. నార్మల్గానే నాకు అలవాటు కదా, అలానే మార్కింగ్ చేస్తాను. ఇదైతే నాకు అసలు గుర్తు రావట్లేదు ఎలా మార్కింగ్ చేయాలనేది. చూడండి, ఇక్కడ గుర్తొచ్చింది మళ్ళీ కిందికి ఎలా పెట్టాలని చెప్పి. పైకి ఎలా పెట్టాలో నాకు గుర్తు రాలేదు అసలు. ఇగోండి, అసలు ఇప్పటికీ రాలేదు. సో ఫైనల్ ఇప్పటికైతే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మనం ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకోండి లోతు తీసుకోవడం కోసం. ఇప్పుడు సేమ్ ఫస్ట్ టైం ఎలాగైతే షేప్ డ్రా చేసామో అలానే స్కేల్ పెట్టుకొని ఇలాగైతే షేప్ ఇచ్చుకోండి ఇలా. సేమ్ యాస్టీజ్ అవతల వైపుని కూడా అలానే స్కేల్ పెట్టుకొని మార్కింగ్ అనేది చేసేయండి ఇలా. చూసారు కదా ఎంత నీట్గా మార్కింగ్ వచ్చిందో మనకి. ఈ షేప్ తీయడం రాని వాళ్ళకి కూడా ఈ రౌండ్ స్కేల్ ఉంటే చాలా పర్ఫెక్ట్గా మార్కింగ్ వస్తుందండి. ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేయండి. ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేయండి. చెప్పాను కదా, ఇక్కడ ఎంత కూడా మనకు అతక అనేది పడలేదు. సో నేను ఏం చేస్తానంటే ఆ 10.35 ఇంచులకు బదులుగా ఒక 9.5 తీసేసుకుంటాను. అప్పుడు ఏం అయిపోదు, చిన్నదే కదా అతక పడుతుంది. అది ఖర్చులోకి ఎలానో మనం ఎక్స్ట్రా ఉన్నప్పుడు కటింగ్ చేసేస్తాం కదా అని చెప్పి నేను అసలు అది వెయ్యను. అసలు ఈ డైరెక్ట్గా అలానే కటింగ్ చేసేస్తాను. కానీ మీకు అర్థం అవ్వదు కదా అని చెప్పి ఈ కొంచెమైనా సరే అతుకులు పడేలా ఉంచి నేను కటింగ్ అనేది చేశాను. సో అర్థమైంది కదా మీకు. ఇలా ఈ 2 ముక్కలు విడదీసేయండి. మనకి కేవలం ఈ చిన్న పీస్ మాత్రమే అతుకు పడుతుంది, 2 వైపులు మాత్రమే. చూసారు కదా, ఒక్కొక్క సైడ్ మాత్రమే అతుక అనేది పడుతుంది. మనకు పెద్దగా ఏం అతుక అనేది పడలేదు. చూసారు కదా ఇలా. ఇప్పుడు మన లోతు కూడా యాస్టీజ్ ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేయండి. ఎవరు కూడా ఇంత స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది చేయరండి. కానీ మీకోసం అని చెప్పి నేను కష్టమైనా సరే 44 మినిట్స్ అయితే మీకు అర్థమయ్యేలా చాలా నెమ్మదిగా అయితే వీడియో అనేది తీసి అలానే వాయిస్ ఓవర్ కూడా ఇచ్చానండి. సో ఇంత నా కష్టానికైనా మీకు వీడియో నచ్చితేనే, అది కూడా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి ఒక కామెంట్ అయితే చేయండి.
ఎక్స్ప్లెనేషన్ బాగుందనే, మీకు ఏది నచ్చితే అది కామెంట్ చేయండి. లోతు తీసుకున్న వైపు ఇలా ఎఫ్ అని మార్కింగ్ చేసుకోండి. ఇటువైపున అవతల వైపున మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లోతు తీసుకున్న వైపు అని మనకి గుర్తుండి క్లియర్గా కనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వకుండా ఉంటాం. చూసారు కదా, మనకి ఇంకా ఈ పీసులన్నీ కూడా మిగిలిపోయాయి మనకి బ్లౌజ్లో. అసలు ఇంత పీస్ అనేది ఎక్కడైనా మిగులుతుందా? మీకు మీటర్ ముక్కలో 42 సైజు బ్లౌజ్ కటింగ్ చేశాక ఎక్కడైనా సరే ఇన్ని పీసులు మిగులుతాయో చెప్పండి. అసలు చాలామందికి అయితే చాలా అతుకులు వచ్చేస్తాయి. అలానే అసలు ఈ పీసులు కూడా అసలు క్లాత్ అనేది ఉండదు. అలాంటిది నాకు చూడండి ఎంత క్లాత్ మిగిలిందో. నేను చెప్పిన మెథడ్లో కటింగ్ చేస్తే మీరు ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మ్యాక్సిమం ఒక 48 అంతవరకు కూడా మీరు అతుకులు లేకుండా కటింగ్ అనేది చేయొచ్చు. మనం మెడ పీసుల కోసం 1.5 ఇంచు వెడల్పు ఉండేలా తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయండి బ్లౌజ్కి. మనకి ఎక్స్ట్రా కూడా ఉండదు, కటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా ఒక 10 పీసులు, ఒక 8 పీసుల వరకు అయితే కటింగ్ చేయండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఉక్స్ పట్టి కాజా పట్టికి యూస్ చేయాలి క్లాత్ని నెక్ రౌండ్ దగ్గరది. అలానే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, అలానే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇదిగోండి షేప్ బెల్ట్.